హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. కాశీ మజిలీ కథలు 115వ భాగం. చారాయుడిని కథ. నేను ఒక బ్రాహ్మణ పుత్రుడిని. చిన్నతనంలోనే తల్లిదండ్రులు స్వర్గస్థులు కావటంతో పోషించేవాళ్ళు లేక కాశీకి వెళ్ళిపోయాను. అక్కడ దత్తకాది మిత్రులతో కలిసి విద్యాభ్యాసం చేశాను. 1000 మంది వరకు ఉన్న సహాధ్యాయులలో మేము 7గురం మాత్రము అతి స్వల్పకాలంలోనే అన్ని విద్యల్లోనూ ఉత్తీర్ణులయ్యాము. మాతో పోటీ పడగల పండితుల వద్ద వాదం చేసి మా ప్రతిభ చూసి ధారానగర ప్రభువైన భోజభూపతిని రంజింపచేయాలని ఆ నగరాన్నే లక్ష్యంగా పెట్టుకొని మేము 7గురము బయలుదేరాం. అయితే ఒక్కొక్కరము ఒక్కొక్క దారిన విశేషాలు చూసుకుంటూ ఏడాది గడువులోపున అక్కడికి చేరుకోదలిచాము. నేనొక మార్గాన పడి పట్నాలు, పల్లెలు, అరణ్యాలు చూసి వెళ్తూ ఒక గ్రామంలో బస చేశాను. అక్కడ కొంత విశ్రాంతి తీసుకొని ఓ దారిన వెళ్ళటానికి నిశ్చయించుకోగా గ్రామస్తులు ఆ దారి మంచిది కాదని నన్ను వారించినా వినకుండా మొండిగా ప్రయాణమయ్యాను. ఇక చూడాలి నా పాట్లు. అది అరణ్యమో, ఎడారో, పాషాణమయమో, ఏది ఇది అని చెప్పడానికి వీల్లేని మార్గం. దారి నిండా తుప్పలు, డొంకలు, ముళ్ళ చెట్లు. నీరు దొరకదు. పశుపక్షాదులు కనపడవు. నేను వెంట తీసుకుని వచ్చిన ఆహార పదార్థాలు అయిపోయాయి. కాళ్ళు బొబ్బలెక్కుకుంటూ ఆ గ్రామస్తులు ఆ దారిని పోవద్దని ఎందుకు చెప్పారో బాగా అర్థం కాసాగింది. 4 రోజులకి జవసత్వాలు ఉడికిపోగా 5వ నాటి ఉదయాన లేవలేక ఓ బండరాతి మీద కూర్చుండిపోయాను. కొంతసేపటికి చుట్టూ చూస్తే ఓ వైపున దూరంగా తోటలాంటిది ఏదో కనిపించేసరికి చిన్న ఆశ మొలకెత్తింది. సాయంత్రానికైనా ఆ తోటకు చేరుకోలేనా? అక్కడ కాయో కసరో దొరక్కపోతుందా అని జవసత్వాలు కూడా తీసుకుని జాము పొద్దెక్కే వరకే తోటను చేరుకున్నాను. పరిశీలించి చూసే ఓపిక సైతము నశించి స్పృహ తప్పాను. అది తోట కాదు. నా అదృష్టం కొద్దీ అదొక చిన్న పల్లె. దట్టంగా చెట్లుండేసరికి దూరాన్నించి అట్లా అనుకున్నాను. కొంతసేపటికి నాకు తెలివి వచ్చి కళ్ళు విప్పి చూసేసరికి నా ముఖాన నీళ్లు చల్లబడి ఉన్నాయి. 12 ఏళ్ల ప్రాయం ఉన్న ఒక బాలిక ఆ ప్రాంతంలో నిలబడి తాటాకుల విసనకరతో విసురుతోంది. నేను కళ్ళు తెరిచేసరికి ఆమె, ఆర్య, చాలా దూరం నుంచి వస్తున్నట్లున్నారు. ఈ ఇంటి దగ్గరలో మీరు స్పృహ కోల్పోవటం చూసి మా తండ్రి గారు మీకు ఉపచారాలు చేయమని నాకు చెప్పారు. ఇప్పుడే వారి వైశ్వదేవ అనుష్ఠానం అయింది. వంట కూడా అయింది. భోజనం చేయటానికి సిద్ధంగా ఉన్నారు. తమరు కాస్త ఓపిక చేసుకొని స్నానం కానిస్తే భోజనం చేయవచ్చు అని చెప్పింది. నాకు ఆమె పలుకులు అమృతంలా తోచాయి. వడదెబ్బ కొట్టడంతో మాట్లాడలేక దాహం అని అడిగాను. ఆ పిల్ల తన తండ్రిని తీసుకొని రాగా ఆయనకు నా స్థితి అర్థమై నన్ను పట్టుకొని లేవనెత్తి తన దేహానికి చేరవేసుకొని 4 బిందెల చల్లటి నీళ్లతో నాకు స్నానం చేయించాడు. ఆహా, పోయాయనుకున్న ప్రాణాలు మళ్ళీ నాకు శరీరంలో ప్రవేశింపజేసి పునర్జన్మనిచ్చాడు ఆ చల్లని తండ్రి. ఆ వెంటనే నాకు తేట మజ్జిగ పట్టించాడు. నన్ను బ్రతికించినందుకు ఆయనకు పలుమార్లు కృతజ్ఞత చెప్పుకున్నాను. 10 రోజుల పాటు నాకు రాజోపచారాలు చేశారు. ఏమిచ్చి వారి రుణం తీర్చుకొను? ఆ బ్రాహ్మణుని పేరు బ్రహ్మదత్తుడు. చతుశాస్త్ర పారంగతుడు. ఓ మహారాజు వల్ల ఆ గ్రామాన్ని అగ్రహారంగా పరిగ్రహించాడు. భూవసతి బాగా ఉండటం వలన తోటలు నాటి, కేదారాలు కట్టి, కాలువలు తవ్వించి భూమి అంతా బాగు చేయించాడు. ఆ భూమి ఫలవంతమైంది కావటం వలన పంటలు, తోటలు విస్తారంగా ఫలిస్తున్నాయి. ఆ బాలిక బ్రహ్మదత్తుని కూతురు మల్లిక. ఆయనకు పనేమీ లేనందువల్ల ఆ పిల్లకు అన్ని విద్యలు తానే గురువై నేర్పాడు. తర్క, వ్యాకరణ, సంగీత పాండిత్యంతో పాటు కవిత్వం కూడా చెప్పగల నేర్పు అలవడింది. వైభవంగా ఓ శుభముహూర్తాన మల్లికతో నాకు పెళ్లి జరిగింది. కొన్ని రోజులు అక్కడ ఉండి మిత్రుల వృత్తాంతం అంతా చెప్పి ధారానగరానికి బయలుదేరాను. బ్రహ్మదత్తుడు నన్ను పోవద్దని బ్రతిమాలుకోగా మిత్రుల్ని వెంటపెట్టుకుని వస్తానని ఎట్టకేలకు ఆయన్ని ఒప్పించాను.
సుఖానికి కష్టం, కష్టానికి సుఖం కారణమవుతుంటాయి. 10 రోజులు శ్రమించి మళ్ళీ నా నడక సాగించాను. దైవికంగా మీ ఆశ్రమం చేరుకున్నాను. నా జన్మ పావనం చేత మీ దర్శనం కలిగి కృతార్థుడినయ్యాను. నాకు ఇంక కావలసిందేముంది అని ఆయన్ని స్తుతించాడు చారాయణుడు. సిద్ధుడు కూడా చారాయణుడి పాండిత్యం గురించి ఎంతో సంతోషిస్తూ ఉండేవాడు. నిరంతరము అతనితో ముచ్చటిస్తూ ఉండేవాడు. చారాయణుడు వచ్చిన దగ్గర నుంచి భైరవునితో సిద్ధుడు మాట్లాడటం తగ్గింది. వాడు కపటి అని అంతకు ముందో తెలిసిపోవటంతో అతని మీద ప్రీతి పూర్వమే తగ్గిపోయింది. కొన్ని రోజులకు తన విద్యలు చారాయణుడికి ఉపదేశించాలని సిద్ధుడికి అనిపించింది. సిద్ధుడు ఆ విద్యలు చారాయణుడికి ఉపదేశించకుండా అడ్డుకోవాలని భైరవుడి ప్రయత్నం. ఆ రాత్రి భైరవుడి నిద్రపోలేదు. అంతకు ముందు రోజే సిద్ధుడా చారాయణుడికి విద్యోపదేశం చేస్తాననటము భైరవుడు రహస్యంగా చాటు నుంచి విన్నాడు. మరునాడు సిద్ధుడు స్నానం చేసి సూర్యుడికి సాగిలపడి మొక్కుతూ ఉండగా ఒక పెద్ద రాతిని తెచ్చి సిద్ధుని శిరస్సున గబాలన పడేసి ఆ మహానుభావుని చంపేశాడు. ఉపకారం చేసి ఆదరించిన సిద్ధుడి పట్ల కృతజ్ఞుడై క్రూరంగా ప్రవర్తించాడు. పరమ దయామూర్తి ఆ సిద్ధుడు. అటువంటి వాణ్ణి చంపటానికి ఆ క్రూరాత్మునికి చేతులెలా వచ్చాయో! చీచీ, అట్టి వాని పేరు తలవటమైన మహాపాపమే. కథా సందర్భాన చెప్పవలసి వచ్చింది. గోపా, విను. ఆ సిద్ధుడు అలా మరణించడం చూసి ఆశ్రమంలోని మృగాలన్నీ కన్నీరు కార్చసాగాయి. గుంపులుగా బయలుదేరి తటాకంలో స్నానం చేస్తున్న చారాయణుడితో మొరపెట్టుకోవడానికి వెళ్ళాయి. వాటి రాకను చూస్తూనే చారాయణుడికి ఏదో సందేహం కలిగింది. గబగబా స్నానం కానిచ్చి తటాలున పర్ణశాలకు వచ్చేసరికి చారాయణుడికి అక్కడ కనిపించిన దృశ్యము దిగ్భ్రాంతిని కలిగించింది. దయనీయ స్థితిలో మరణించిన ఆ యతీంద్రుని చూసి గుండె గుబాలు మనగా చారాయణుడు తన చేతిలోని కమండలాన్ని జారవిడిచి, హా గురుదేవా, హా కారుణికోత్తమా, హా తపోనిధ, నిన్నిట్లు చంపినవాడెవరు? తండ్రి, నీవు అజాతశత్రువుడివే. నీ పట్ల కూడా పగబూనే వాళ్ళుంటారని నేను అనుకోను. నీ సన్నిధిలో మృగాలే అన్యోన్యంగా ఉంటాయే. నిన్ను చంపిన ఆ పాపాత్ముడెవరు? నీ చావును చూడవలసి వచ్చిన నేనెంతో పాపినో కదా. ఇటువంటి బలవన్మరణము నీకేలా రావలే? అయ్యో, నా దారిన నేను పోకుండా నీ మరణాన్ని చూడటానికే నేనిటు వచ్చానా? తెలిసింది. నా వలనే నీకు ఈ మరణం ప్రాప్తించింది. నువ్వు నాతో చనువుగా మెలుగుతున్నావనే గదా వాడికి అసూయ కలిగింది అని పరిపరి విధాలా దుఃఖిస్తుండగా భైరవుడు అక్కడికి భైరవుడిలాగే వచ్చాడు. ఏమిరా చారాయణ, ఏదో ప్రేలుతున్నావు? ఈ సిద్ధుణ్ణి నేను చంపానా? నువ్వు చూసావా? నువ్వే చంపి నా మీద పెడుతున్నావేమో. తారతమ్యం తెలిసి మాట్లాడు. ముందొచ్చిన చెవుల కంటే వెనుక వచ్చిన కొమ్ములు వాడిగలవి అనే సామెతలాగా నువ్వు వచ్చి నన్ను ఆక్షేపిస్తావా? నాకంటే నీకు అతడు దగ్గర చుట్టమా? పో పో అని గద్దించాడు. చారాయణుడు కన్నీరు కారుస్తూ, ఈ మహానుభావుడు నీకేం అపకారం చేశాడు? మృగాలు రాయి ఎత్తి చంపవు. నువ్వు ఆ రాతిని తీసుకొస్తుండగా నేను చూశాను. నీచుడా, చంపింది చాలక పైగా అబద్ధాలా అని కోపంగా హెచ్చరించేసరికి, ఓరి, నన్ను నీచుడంటావా అని చేతిలో అంతకు ముందే దాచుకొని ఉన్న ఒక మూలిక ఏదో తటాలన చారాయణుడి నెత్తిపైన రుద్ది ఏదో తాయెత్తు కట్టేశాడు. చారాయణుడికి ఆ మూలిక ప్రభావంతో పాటు తాయెత్తు వల్ల గాడిద రూపు సంప్రాప్తమైనది. చారాయణుడి వెళ్ళిన కొన్ని నెలలకు మల్లిక పుష్పావతి అయింది. మనోజ్ఞ తేజంతో ప్రకాశిస్తోంది. అల్లుడు చెప్పిన గడువు పూర్తయినా కూడా అతడు రాకపోయేసరికి బ్రహ్మదత్తుడి భార్య చాలా విచారంతో, కాకి కూస్తే మాత్రం చారాయణుడు వస్తాడా అని అడిగింది. పరాయి దేశం నుంచి ఎవరు వచ్చినా కూడా అతడి గురించి సమాచారాన్ని అడుగుతున్నాడు బ్రహ్మదత్తుడు. మల్లిక అతడి రాక గురించి ఎదురు చూస్తూ బాధపడుతోంది. ఒకరోజు బ్రహ్మదత్తుడితో అతడి భార్య, ఆర్య, కులశీలాలు తెలుసుకోకుండా మనం చారాయణుడికి పిల్లనిచ్చాము. అతడు పిల్లకి తాళి మాత్రమే కట్టి ఎక్కడికో వెళ్ళిపోయాడు. అతడి గ్రామమేదో తెలీదు.
బంధువులు ఎక్కడున్నారో మనం తెలుసుకోలేదు. కేవలం అతడి విద్యను చూసి నమ్మి పిల్లని ఇవ్వకూడదు. మల్లిక సిగ్గుతో చెప్పడం లేదు గాని ఏకాంతంలో కూర్చొని ఎప్పుడూ ఏదో ధ్యానిస్తూ ఉంటుంది. ఏ పేదవాడికి పిల్లనిచ్చినా ఇల్లు కదిలేవాడి కాదు. ఇప్పుడేం చేస్తాం అని అడగగా బ్రహ్మదత్తుడు ఇలా చెప్పాడు. చారాయణుడు మహాపండితుడు. ఏ మహారాజు కొలువులో పూజింపబడుతున్నాడో. 2-3 రోజుల్లో వస్తే సరి. లేకపోతే నేను ధారానగరం వెళ్ళి అతడి వృత్తాంతం తెలుసుకుని వస్తాను. మీరు ఇక్కడ ఉండగలరా అని అడగగా ఆమె అంగీకరించింది. మల్లిక ఆ మాటలు విని, తండ్రి, మేము మాత్రం ఒకసారి దేశ విశేషాలు చూడకూడదా? కూపస్థ కూర్మంలాగా ఎప్పుడు ఈ అడవి మధ్యలోనే ఉండాలా? మమ్మల్ని కూడా మీతో తీసుకువెళ్ళండి అని బ్రతిమిలాడగా అతడు అంగీకరించాడు. ఒక మంచి ముహూర్తం చూసుకొని కుటుంబంతో సహా బయలుదేరి ధారానగరము మాళవ దేశంలో ఉన్నదని తెలుసుకొని ఆ దిక్కువైపు వెళుతూ కొన్ని రోజులకు అష్టాపద సత్రాన్ని చేరుకున్నాడు. ఒక మహారణ్య మధ్యంలో 8 దిక్కుల నుంచి వచ్చే దారులు కలుసుకున్నాయి. అటువంటి చోట పుణ్యాత్ముడొకడు ఒక సత్రాన్ని కట్టించాడు. అందువలనే దానికి ఆ పేరు సార్థకమైంది. అక్కడ భూమి సస్యశ్యామలగా ఉండటం, అన్నీ చక్కగా ఫలించటంతో అది చక్కని శోభతో అలరాలుతోంది. ఆ సత్రానికి 3 యోజనాల దూరంలో ఏ గ్రామం కూడా లేదు. బాటసారులు చాలా దూరం నుంచి నడిచి సేదతీరటానికి ఆ గ్రామంలో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకునేవారు. అక్కడ 4 వర్గాల వారికి భోజన సదుపాయాలుండేవి. 56 దేశాల వారు ఆ సత్రంలో ఉండటం వలన అన్ని భాషలు ఆ సత్రంలో వినబడుతుండేవి. బ్రహ్మదత్తుడు ఆ సత్రంలో కుటుంబంతో సహా ఒక గదిలో ఆశ్రయం పొందాడు. సత్రాధికారులు వారికి అన్ని సదుపాయాలు చేశారు. బ్రహ్మదత్తుడు సత్రాధిపతిని పొగిడాడు. ధర్మకర్తలను మెచ్చుకున్నాడు. కుటుంబంతో కొన్ని రోజులు అక్కడే ఉండి దేశ విశేషాలను తెలుసుకున్నాడు. ఒకరోజు భోజనాలయ్యాక పండు వెన్నెలలో విశాల ప్రాంతంలో బ్రాహ్మణులంతా కూర్చొని ఎక్కడెక్కడి వింతలను గురించి మాట్లాడుకుంటున్నారు. బ్రహ్మదత్తుడు వారి మాటల్ని వింటూ మరొక చోట కూర్చున్నాడు. ఒక తార్కికుడికి కవివాదం జరిగింది. ధారానగరంలో భోజుడు తన ఆస్థానంలో కవులను పోషిస్తాడని చెప్పేవారు. అతడు క్షేమమేనా? భోజుడు కేవలం కవులను మాత్రమే సత్కరిస్తాడా, పండితులను కూడానా అని తార్కికుడు అడగగా, ఆ రాజు ఇప్పుడు ఊరిలో లేడని, ఆయన కొడుకు విద్వాంసులని ఆదరిస్తున్నాడని కవి చెప్పాడు. కవిత్వం అనేది సహజంగా రావాలి కానీ బలవంతంగా రాదు అని మాట్లాడుకుంటున్నారు వారు. వారిలో ఎవరో ఆ పురందరపురం రాజు కూతురు కుచుమారుని వరించిందా అని అడిగారు. పురందర పురాధీసునికి సరస్వతి అనే కూతురు ఉంది. కానీ ఆమె తార్కికవాది. ప్రతి పండితుడు ఆమె ముందు దిగదుడిపే. ఆమెకు బ్రాహ్మణులని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు కాబోలు. అందుకే అటువంటి ప్రతికూల పరిస్థితులను కలిగిస్తుందేమో అనుకుంటూ వాదించుకుంటున్నారు. వీరి వాదనంతా విని బ్రహ్మదత్తుడు వీరి దగ్గరికి వచ్చి, ఆర్య, మీరు ధారానగరం నుంచి వస్తున్నామని చెప్పారు. అక్కడ చారాయణుడు అనే పండితుడు కనిపించాడా? అతని స్నేహితులు 6. వారిలో దత్తకుడు మహావిద్వాంసుడు. వారి పేర్లు నగరంలో అందరికీ తెలుసు, విన్నారా అని అడగగా అతడు, నేను 3 రోజులు మాత్రమే ధారానగరంలో ఉన్నాను, వారి పేర్లు వినలేదని చెప్పాడు. అప్పుడు మరొక చోట కూర్చున్న ఒక బ్రాహ్మణుడు అక్కడికి వచ్చి బ్రహ్మదత్తుడి మొహాన్ని పరీక్షించి చూసి, మీరెవ్వరు? చారాయణుడు దత్తకాదులను గూర్చి అడుగుతున్నారు, వారు మీకు తెలుసా అని అడగ్గా బ్రహ్మదత్తుడు ఇలా అన్నాడు. అయ్యా, చారాయణుడు మా ఇంటి మీదుగా వెళుతూ మా ఇంటి అతిథిగా వచ్చాడు. అతడికి నా కూతురైన మల్లికను ఇచ్చి పెళ్లి చేశాను. ధారానగరంలో తన స్నేహితులైన దత్తకాదులు మొదలైన వారు ఎదురు చూస్తూ ఉంటారని, వారందరినీ కలిసి తొందరగా వస్తానని చెప్పి వెళ్ళాడు. చెప్పిన గడువు దాటింది, కానీ అతని జాడ ఏమీ తెలియలేదు. అతడిని వెతుక్కుంటూ కుటుంబంతో సహా బయలుదేరానని తన వృత్తాంతమంతా చెప్పాడు. ఆ కథంతా విన్న బ్రాహ్మణ కుమారుడు సంతోషిస్తూ, ఓహో, మీరు మా చారాయణుడికి పిల్లనిచ్చారా? అలా అయితే మాకు కూడా పూజ్యులే.
నేను ఆ 6గురిలో ఒకడిని. నా పేరు ఘోటకముఖుడు. నా స్నేహితులంతా ఈ పాటికి దారానగరం చేరే ఉంటారు. నాకు దారిలో కొన్ని పనులు ఉన్నాయి. ఒక గొప్పవాడి భార్యను భైరవుడు అనేవాడు ఎత్తుకెళ్ళాడు. వాడి కోసం తిరుగుతున్నాను. వాడు ఇప్పుడు పురందరపురంలో ఉన్నట్లు వార్త తెలిసింది. మేము అక్కడికి వెళ్ళాలి. మీరు నేరుగా దారానగరం వెళ్ళండి, అందరూ అక్కడ కనిపిస్తారని తన కథను చెప్పాడు. బ్రహ్మదత్తుడు ఘోటకముఖుడిని కౌగలించుకొని, ఆర్య, ఈ మాట చారాయణుడికి తెలిసి ఉండదు. నువ్వు కనిపించడంతో సగం విచారం పోయింది. నీ స్నేహితుడి భార్యను చూద్దువుగానిరా, ఆమె నీ స్నేహితుడి కోసం విచారిస్తుంది అని అతని చేయి పట్టుకొని తన గది దగ్గరకు తీసుకొని వెళ్ళి మల్లికతో అతడి చరిత్ర అంతా చెప్పాడు. మల్లిక అభిమానంతో చూసి సిగ్గుపడి అతడితో ఏదీ మాట్లాడలేదు. అప్పుడు ఘోటకముఖుడు మల్లిక ఏదైనా చదివిందా అని అడగగా, నీ స్నేహితుడు ఈమె చదువు పరీక్షించే పెళ్లి చేసుకున్నాడు అని బ్రహ్మదత్తుడు సమాధానమిచ్చాడు. తరువాత ఘోటకముఖుడు బ్రహ్మదత్తుణ్ణి తన గదిలోకి తీసుకుని వెళ్ళి భోజుడిని చూపిస్తూ ఈ ఉదారుణ్ణి కలుసుకోవడానికే తిరుగుతున్నామని చెబుతూ భోజుడితో బ్రహ్మదత్తుడి వృత్తాంతాన్ని చెప్పాడు. అతడు భోజుడని ఘోటకముఖుడికే తెలియనప్పుడు ఇతరులకెలా తెలుస్తుంది? బ్రహ్మదత్తుడు గొప్ప పండితుడని, కవి అని విని భోజుడు లేచి నమస్కరించాడు. అతడి రూపము, లక్షణాలు గమనించి ఏదో ఒక దేశాధికారి అని నిశ్చయించుకొని ఆశీర్వదించాడు. ఆ రాత్రి వాళ్ళు చాలాసేపు విద్యా విషయాల గురించి మాట్లాడుకున్నారు. ఘోటకముఖుడు భోజుడితో భైరవుడు అనే తాంత్రికుడు పురందరపురంలో ఉన్నాడని సమాచారం వచ్చింది, మనం వెళ్ళాలి అని సూచించాడు. దానికి భోజుడు అంగీకరించాడు. మరుసటి రోజు భోజుడు ఘోటకముఖుడు పురందరపురానికి వెళుతూ బ్రహ్మదత్తుడి గది దగ్గరికి వచ్చి అతడితో మాట్లాడి మల్లిక బాగా కవిత్వం చెప్పగలదని విని భోజుడు చాలా ఆనందిస్తూ, పుత్రి, నేను నీకు తండ్రిలాంటి వాడిని. నా దగ్గర సిగ్గుపడవలసిన అవసరం లేదు. నాకు కవులంటే చాలా ఇష్టం. ఏది, ఒక్క శ్లోకం చెప్పి వీరుల విందు చేయమని బ్రతిమిలాడాడు. అప్పుడు మల్లిక కొంచెం ఓరగా తలవాల్చి, మహాత్మా, శ్రీ విద్య కొంచెమైనా గొప్పగా చెప్పుకుంటారు. మీ వంటి మహావిద్వాంసుల ముందు నేనొక కవయిత్రినని, పండితురాలినని చెప్పుకోగలనా? అయినా కూడా మీరు నన్ను ఆదరించి అడిగినప్పుడు కాదనటం న్యాయం కాదు. కాబట్టి దేనిని వర్ణించాలో మీరే చెప్పండి. నా శక్తి కొద్దీ శ్లోకం చెబుతాను అని చక్కటి మధురమైన వాక్యాలు పలుకగా భోజుడు సంతోషిస్తూ ముందుగా ఈ సమస్యను ఇచ్చి పూర్తి చేయమన్నాడు. క్రియాసిద్ధిస్వతే భవతి మహతానోపకరణహై. ఈ సమస్యను బ్రహ్మదత్తుడు, అతడి భార్య ఘోటకముఖుడు, మల్లిక వేర్వేరు రీతుల్లో పూర్తి చేశారు. మహాత్ములకు కార్యసిద్ధి ప్రభావం వలనే అవుతుంది, సాధనములతో పనిలేదు అని ఈ సమస్యకు అర్థం. కుండలో నుంచి పుట్టి జంతువులతో అడవులలో నివసించిన అగస్త్యుడు సముద్రాన్ని తాగాడు. శ్రీరాముడు మానవుడిగా పుట్టినా కోతులతో పాటు సముద్రానికి రాళ్లతో వారధి కట్టించి లంకను ముట్టడించి రావణుడిని చంపాడు. ఒకే చక్రం ఉన్న బండిని ఎక్కి నిర్మలమైన ఆకాశంలో కాళ్ళు లేని సారథితో సూర్యుడు తిరుగుతున్నాడు. కాబట్టి గొప్పవారికి సాధనాలేవి అవసరం లేదని బ్రహ్మదత్తుడు, అతడి భార్య ఘోటకముఖుడు చెప్పారు. మల్లిక పుష్పబాణము, తుమ్మెదల బారును త్రాడుగా కలిగిన స్త్రీల చెంచల మనసు యొక్క ఓరచూపులనే బాణాలుగా చేసుకొని మన్మధుడికి దేహం లేకపోయినా 3 లోకాల వారిని చిక్కుల్లో పెడుతున్నాడని చెప్పింది. ఆ 4 శ్లోకాలలో మల్లిక చెప్పిన శ్లోకమే చాలా రసవంతరంగా ఉందని, ఆమెకు దానికోసం అక్షర లక్షలు ఇవ్వాలని మనస్సులో భోజుడు నిర్ణయించుకున్నాడు. మరికొద్ది రోజుల్లో దారానగరం వస్తానని, అప్పుడు మళ్ళీ మీ దర్శనం చేసుకుంటానని చెప్పి బ్రహ్మదత్తుడి దగ్గర సెలవు తీసుకొని ఘోటకముఖుడితో పాటు పురందరపురం వెళ్ళాడు. కాశీ మజిలీ కథలు 115వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.